కాళేశ్వరం కమిషన్ ముందుకు ఇవాళ హరీష్ రావు హాజరైన విషయం తెలిసిందే. కొద్ది క్షణాల క్రితమే హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. హరీష్ రావు మొన్న ఈటెల కమిషన్ ముందు హాజరయ్యారు, మాట్లాడారు. బయటకొచ్చి ఈ రోజు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం కట్టడం అలాగే డిజైన్ కి సంబంధించి మొన్న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు, మనందరం చూసాం. అయితే ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. ఉదయం దాదాపు గంట సేపుగా హరీష్ రావు విచారణ కొనసాగినట్టుగా మనకు తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాల పాటు కమిషన్ సభ్యులందరూ కూడా హరీష్ రావు ముందు ప్రశ్నలు కురిపించారు. అయితే ఏమేమి అడిగారు ఏంటి అన్నది మనకు మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకొచ్చి అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తోంది. చూడొచ్చు, కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన తర్వాత బయటకు వస్తున్న దృశ్యాలు అవి. బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం హరీష్ రావు మీడియా పాయింట్ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆ లోపల కమిషన్ సభ్యులు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, అలాగే కమిషన్ సభ్యులు వేసిన ప్రశ్నలకు మరి హరీష్ రావు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అన్నది ఆయన మరి కాసేపట్లోనే చెప్పే అవకాశం ఉంది. మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వెంకట్, దాదాపు 45 నిమిషాల పాటు విచారణ కొనసాగినట్టుగా తెలుస్తోంది. మీకేమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. దాదాపు హరీష్ రావు విచారణ దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మొన్న జరిగినటువంటి ఏదైతే పవర్ ప్రజెంటేషన్ సేమ్ అదే పవర్ ప్రజెంటేషన్ కమిషన్ ముందు చెప్పడం జరిగింది. ప్రధానంగా కీలక అంశాలకు సంబంధించి ఎప్పుడైతే దాదాపు 9 దగ్గర వాటర్ సోర్స్ లేదని చెప్పి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనేది కమిషన్ చాలా పర్టికులర్ గా అడగడంతో కేంద్ర సంస్థలు PWC కావచ్చు, ఇటు జల సంఘం కావచ్చు, అట్లనే వ్యాప్కో సంస్థ సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ అనుమతుల ప్రకారమే వారు ఇచ్చిన డిసిజన్ ప్రకారమే వారు రాష్ట్ర లేఖల ప్రకారమే మేడిగడ్డ నుంచి కుమిడిగడ్డ నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చడం జరిగిందంటూ కూడా కమిషన్ ముందు హరీష్ రావు చెప్పడం జరిగింది. దాదాపు 3 లేఖలు HWC రాసింది. అట్లనే వ్యాప్కో సంస్థ కూడా దీని మీద పరిశీలించిన తర్వాతనే రీడిజైన్ కి వెళ్ళడం జరిగిందంటూ కూడా హరీష్ రావు కమిషన్ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ప్రాణాయిత వల్ల కేవలం 5 లింక్స్ ప్రాణాయిత ఉంటే దాదాపు మేడిగడ్డకు సంబంధించి రీడిజైన్ చేసిన తర్వాత 6 లింకులు 8 ప్యాకేజీలు ఇచ్చామంటూ కూడా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. 655 జీవోకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కమిషన్ ముందు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇటు ఏదైతే దాదాపు PWC నుంచి వచ్చినటువంటి 3 లేఖల తర్వాతనే వారు ఇచ్చిన అనుమతుల తర్వాతనే 2014 జూన్ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో నేను చర్చలు జరిపిన తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పుడు చర్చలు జరిపిన ప్రభుత్వం ఒప్పుకోలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒప్పుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ తర్వాత బీజేపీ పార్టీ మహారాష్ట్ర అధికారంలోకి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత కూడా మహారాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 14 కూడా ఈ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అక్కడ బ్యారేజీ నిర్మించేందుకు ఒప్పుకోనందుకు పూర్తి స్థాయిలో అక్కడ వాటర్ సోర్సెస్ తక్కువ ఉండడంతో పూర్తి 9 నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది అనేది ఏదైతే మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే కమిషన్ ముందు ఉంచినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కార్పొరేషన్ కి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం దగ్గర పూర్తి స్థాయిలో నిధులు లేకపోవడంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఉన్నటువంటి బ్యాంకుల ద్వారానే రుణాలు తీసుకొచ్చాం. ఆ కార్పొరేషన్ కింద నిధులతోనే ప్రాజెక్టులు నిర్మాణం చేశామనేది కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరు అనుమతులు ఇవ్వలేదు, మొత్తం కూడా కేబినెట్ అనుమతితోనే నిర్మాణం జరిగిందనేది నేపథ్యం. కానీ అడుగుకు సంబంధించి ఇంపార్టుకు సంబంధించి లేకపోతే కన్స్ట్రక్షన్ సంబంధించిన అంశంలో మాత్రం మొత్తం కూడా టెక్నికల్ ఇంజనీర్లు చూసుకుంటారో అది మా పరిధిలోకి రాదంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. నిర్మాణ లోపాలు కావచ్చు, కన్స్ట్రక్షన్ ఎట్లా నిర్మించారు, ఫ్లడ్ వాటర్ ని ఎవరు స్టోరేజ్ చేశారు, అట్లనే ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు మీ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ఇంజనీర్లు టెక్నికల్ ఇంజనీర్లు అధికారులు చూసుకుంటారనేది కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. దాదాపు 45 నిమిషాల పాటు హరీష్ రావు కమిషన్ ముందు విచారణ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా
ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇందులో ఇన్వాల్వ్ లేరు. మొత్తం ప్రతిదీ నిర్మాణంలో కేబినెట్ మొత్తం మీద నిర్ణయం తీసుకున్నదనేది అయితే స్పష్టంగా హరీష్ రావు కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక టెక్నికల్ ఎవిడెన్స్ కు సంబంధించిన అంశంలో పూర్తిగా వాటర్ నిలుపుకోవడం కావచ్చు, ఈ వైఫల్యం చెందడం కావచ్చు, 2 పిల్లర్లు కుంగుబాటుకు సంబంధించిన అంశం కావచ్చు, అంతా కూడా అధికారులు చూసుకున్నారు అనేది అయితే క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. దీని మీద ఈ హరీష్ రావు చెప్పినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో మరి కమిషన్ ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది, ఏ విధమైనటువంటి నివేదిక ఇస్తుందనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, మొత్తానికి మొన్న ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ఆర్థిక శాఖకి దీనికి సంబంధం లేదు అని ఆయన బయటకు వచ్చి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన హరీష్ రావు వంతైంది ఇవాళ కమిషన్ ముందు హాజరవడం. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి. అక్కడ ఏం జరిగింది, లోపల దాదాపు 45 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. మరి అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఏమైనా సమాధానాలు చెప్పారా లేదా అన్నది ఒకసారి తెలుసుకుందాం. విజయ్, ఓవర్ టు యూ. అసలు ఏమన్నా తెలుస్తోందా, ఇంటర్నల్ నుంచి ఏమన్నా సమాచారం వస్తోందా? సుమతి, అయితే ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందైతే మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అలాగే సుమారుగా 40 నుంచి 45 నిమిషాల వరకు కూడా ఈ యొక్క హాజరు కార్యక్రమం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. పబ్లిక్ గానే విచారణ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ అయితే అటు కొంత పీసీ ఘోష్ సంబంధించినటువంటి వాళ్ళ మనుషులకి, ఇటు హరీష్ రావు లీగల్ టీమ్ కి కూడా కొంత వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది లోపల. ఎందుకంటే పబ్లిక్ గా విచారణ చేసినప్పుడు మేము ఉండొచ్చు, లీగల్ టీం ఉండొచ్చు అని చెప్పి కూడా వాళ్ళకు చెప్పినట్టుగా తెలుస్తుంది పీసీ ఘోష్ కు సంబంధించినటువంటి ఆ టీం కి. అయితే ఆ పీసీ ఘోష్ కు సంబంధించినటువంటి టీం అందరూ కూడా ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళాలి, లీగల్ టీం విచారణలో భాగంగా పాల్గొనడానికి వీల్లేదంటూ కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ రోజు హరీష్ రావు అయితే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారుగా 40 నుంచి 45 నిమిషాల వరకు కూడా ఈ భేటీ జరిగింది. సో పీసీ ఘోష్ కమిషన్ అసలు తుమ్మిడిహట్టి నుంచి ఇక్కడికి కాళేశ్వరం వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మార్చడానికి గల కారణాలు ఏంటి, అండ్ అలాగే అసలు దీనికి అంటే తక్కువ వ్యయంతో ఫస్ట్ అనుకున్న తర్వాత భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, అండ్ అలాగే మెయిన్ గా ఏదైతే 2 పిల్లర్లు కుంగాయో ఆ పిల్లర్లకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా దీంట్లో ఈ కమిషన్ అయితే పేర్కొన్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు విచారణలో భాగంగా. అలాగే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవకతవకల గురించి ప్రభుత్వం కమిషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే కాబట్టి, సో దీంట్లో అసలు ముందు ఆర్థిక శాఖకు ఎంతవరకు దీంట్లో సంబంధం ఉంది అనేటువంటి విషయం గురించి కూడా నిన్న మనకు గతంలో కూడా మొన్న ఈటెల రాజేందర్ అయితే కమిషన్ ముందు హాజరయ్యారు. ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నటువంటి గతంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును కూడా కమిషన్ అయితే విచారణకు పిలిచింది. ఈ విచారణలో భాగంగా అసలు అక్కడి నుంచి మెయిన్గా తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు ప్రాజెక్టుని ఇక్కడికి డైవర్ట్ చేయవలసి వచ్చింది, అండ్ అలాగే ప్రాజెక్టు డైవర్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ పంప్ హౌజులు కట్టాలనేటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా ఎవరు తీసుకున్నారు, ఇంజనీర్ల పనిని అడ్డంకి చేపట్టేలా కూడా వ్యవహరించినట్టుగా కూడా తమ దృష్టికి వచ్చిందని గతంలో చీఫ్ ఇంజనీర్లను కావచ్చు మిగతా అధికారులను కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులను విచారించినటువంటి కమిషన్ ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు హరీష్ రావుని ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో ఇంజనీర్లు చెప్పినట్టుగా కూడా ఏది మాకు తెలియదు, అంతా కూడా హరీష్ రావు అలాగే కేసీఆర్ కు సంబంధించినటువంటి వాళ్ళ సూచనల మేరకే మేమంతా కూడా పనిచేసామంటూ కూడా గతంలో వాళ్ళు చెప్పినటువంటి సమాచారం కూడా మనకున్నది. కాబట్టి దాని పరంగానే ఈరోజు హరీష్ రావును కూడా క్వశ్చన్స్ అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ప్రాజెక్టు వ్యయం ఎంత, అంత వ్యయం అంటే అంత భారీ మొత్తంలో ఇంత ఖర్చు చేస్తూ కూడా నిర్మాణ లోపాలు ఎందుకు వచ్చాయి అనేటువంటి అంశాలను కూడా హరీష్ రావు ముందు ఆ ప్రశ్నల్ని కూడా హరీష్ రావు ముందు పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీని పట్ల మొత్తం అంతా కూడా హరీష్ రావు సమాధానం ఇస్తూ ప్రతిదీ కూడా క్యాబినెట్లో అంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ మంత్రిమండలిలోని అటు ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆ మంత్రిమండలిలో చర్చించిన తర్వాతే మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాతనే మేము దీని మీద ఎస్టిమేటెడ్ అంటే ఏదైతే మనకు ఆ ఎస్టిమేటెడ్ సంబంధించినటువంటి ఆ ఖర్చు ఉందో అదంతా చేయవలసి వచ్చింది. కానీ ఎవరు కూడా సొంతంగా
అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు అన్నట్టుగా కూడా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అటు ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చవలసి వచ్చిందన్నటువంటి దానిపైన కూడా మటు కమిషన్ అయితే అడిగినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇటు హరీష్ రావు గారు కూడా గతంలో అంతకుముందు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ మన ప్రభుత్వం అయితే చేపట్టాలనుకుంది ఈ ప్రాజెక్ట్ని. బట్ తర్వాత బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో కొలువుదీరింది. దాని తర్వాత అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తెలంగాణ గవర్నమెంట్ నుంచి అటు మహారాష్ట్ర గవర్నమెంట్కు కూడా కొన్ని సంప్రదింపులు జరిపి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు గోదావరి జలాల్లో ఉన్నటువంటి అన్ని నీళ్లను కూడా మనకు తెలంగాణకు వచ్చేటువంటి నీళ్ల పైన మొత్తం కూడా హక్కు సాధించుకున్నటువంటి విషయం. అలాగే మొత్తం తెలంగాణకు సంబంధించి సుమారుగా 80 లక్షల ఎకరాల వరకు కూడా ఈ నీళ్లు అందించేటువంటి కార్యక్రమం చేపట్టారు. అయితే విజయ్, ఇవాళ వెళ్లే ముందు అంటే కమిషన్ కి హాజరయ్యే ముందు హరీష్ రావు మాట్లాడారు, ప్రస్తుత గవర్నమెంట్ దగ్గర అన్ని రికార్డ్స్ ఉంటాయి, అవన్నిటికి సంబంధించినవి ఉంటాయి, మా దగ్గర కొన్ని ఉంటాయి, మేము వాటిని తీసుకొని వెళ్తాం, మేమున్నా సరే మేము నిజమే చెప్తాం, లోపలికి వెళ్ళాక ఏవైతే ఉన్నాయో తెలిసినవన్నీ కూడా చెప్తామని చెప్పారు. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు ఏమైనా తెలుస్తోందా లోపలికి? యశోమతి, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత 2 రోజుల క్రితమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు హరీష్ రావు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఆయన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మొత్తం వివరాలన్నీ కూడా వెల్లడించారు. దానికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం పునాదుల దగ్గర నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ అయితే ఈరోజు కమిషన్ ముందు హాజరుపరిచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ కూడా గవర్నమెంట్ వద్ద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దాన్ని ఆ డాక్యుమెంట్లని ఆధారంగా చేసుకొని మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాధానాలు కూడా చెప్తాం, ప్రతిదీ కూడా నిజమే చెప్తాము, ఏది అబద్ధం అయితే చెప్పమంటూ కూడా హరీష్ రావు మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. మరి ఈరోజు హరీష్ రావు హరీష్ రావు విచారణ సందర్భంగా కొంత ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కొంత భారీ కట్టుదిట్టమైనటువంటి భద్రతలోనే నడిచింది. రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లో కేసీఆర్ కూడా ఈ కాళేశ్వరం కమిషన్ ముందైతే హాజరయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. తర్వాత ఇటు హరీష్ రావుని మళ్ళీ పిలుస్తారా లేకపోతే డైరెక్ట్ గా మళ్ళీ కేసీఆర్ ని ఈ విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేస్తారనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు కేసీఆర్ హాజరైతే కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి డీటెయిల్స్ అండ్ వాళ్ళు చేసినటువంటి అవకతవకలు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలిసేటువంటి సమాచారం అయితే కనిపిస్తా ఉంది. విజయ్, నార్మల్ గా ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు, ఈ హోదాలోనే ప్రస్తుతం అంటే గతంలో ఆయన ఆ హోదాలో పనిచేశారు కాబట్టి మీరు అన్నట్టుగా ఇవాళ కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే ఇంజనీరింగ్ కి సంబంధించి ఇవాళ అక్కడ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పిల్లర్స్ కూలిపోయాయి, నెర్రెలు బారిపోయింది, కాళేశ్వరం కమిషన్ మీద అంత నిధులు వెచ్చించారు, ఇలా అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ సభ్యులు కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. దీనికి సంబంధించిన క్లారిటీ ఏమన్నా వస్తుందా లేకపోతే ఇది ఒక రాజకీయంగానే అయిపోతుందా అన్నది ఒక కామన్ మ్యాన్ అంటున్న మాట. యశోమతి, అయితే ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు చూసుకున్నా నాయకులు చూసుకున్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక ఆయువు పట్టు లాంటిది, తెలంగాణకు ఒక గుండె లాంటిది అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేందుకు ఉపనదులన్నింటినీ ఉప ప్రాజెక్టులన్నింటినీ కలుపుకుంటూ కన్స్ట్రక్ట్ చేసిందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ కూడా గతంలో హరీష్ రావు చెప్పారు, కేసీఆర్ చెప్పారు, మిగతా బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కొంత అవకతవకలు జరిగాయి. ఇక్కడ మేడిగడ్డ వద్ద ఉన్నటువంటి ఏదైతే పిల్లర్స్ 2 పిల్లర్స్ కుంగినాయో ఆ పిల్లర్సే కాదు ఇతర సంబంధించినటువంటి పంప్ హౌజులు కానీ కొన్ని ఏదైతే మనకు అండర్ పాస్లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి కెనాల్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కానీ మిగతా వాటిలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి అటు ప్రభుత్వం కూడా ఆరోపిస్తూ వచ్చింది. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సంపాదించినటువంటి పనులు కూడా పడింది. సో దీనికి సంబంధించి ప్రతి తెలంగాణ బిడ్డ కూడా అంటే లక్షల కోట్ల వేల కోట్ల ధనం అనేది ప్రజాధనం అనేది మొత్తం వృధా కాకుండా ఉండాలనేటువంటిది వాళ్ళ ఆలోచన కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అది వేల కోట్ల రూపాయలు పోసి కట్టుకున్నటువంటి తెలంగాణ సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని అలా వృధాగా వదిలేయడం అనేది ఎవరికి కూడా నచ్చట్లేదు. ఇప్పుడు దానివల్ల చాలా మందికి రైతులకు ఇతర ఇండస్ట్రీస్కి కానీ రైతులకు కానీ చాలా మందికి తెలంగాణ ప్రజలకైతే అదొక జీవనాధారంగా మారుతుంది అని చెప్పి బీఆర్ఎస్ అప్పటి గవర్నమెంట్ అయితే చెప్పుకుంటూ వచ్చింది. కొంతమేర నీళ్లు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని వ్యర్థంగా వదిలేయడం అనేది
తెలంగాణ ప్రజలెవరికి కూడా నచ్చట్లేదు. ఏదో ఒకటి దాన్ని తేల్చి దాని నుంచి నీళ్ళు ఇస్తే ఇవ్వండి, లేదంటే అంటే ఇప్పుడు ప్రజాధనం అనేది అనవసరంగా వ్యర్థం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కమిషన్ అనేది వేశారు. ఆ కమిషన్ చేసేటువంటి విచారణల ఆధారంగా అసలు నిజాలు అనేటివి రానున్న రోజుల్లో బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్, నార్మల్ గానే ఎత్తిపోతల పథకాలు అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా వ్యయంతో కూడుకున్నది. అండ్ ఇక్కడ కాళేశ్వరం విషయాన్ని చూస్తే మొత్తం అన్ని కూడా డిజైన్స్ మార్చారన్నారు, ప్లేస్ మార్చేశారు, నిధుల దుర్వినియోగం అంటున్నారు. అంచెలంచెలుగా ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్సే కనిపిస్తూ ఉన్నాయి. మొన్న అప్పటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కూడా దీనికి ఆర్థిక శాఖ సంబంధం లేదు అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉండిపోతున్నారు. అసలు ఏం జరుగుతోంది, నిజంగా ఎవరికి ఏం సంబంధం లేకుండా అంత పెద్ద ప్రాజెక్ట్ ని ఎలా నిర్మించారు, ఎక్కడి నుంచి మరి నిధులు వచ్చాయి, దాన్ని డివైడ్ చేశారు అని దీని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సింది, ఒక వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? తప్పకుండా ఉంది సుమతి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి తెలంగాణలో ఉన్నటువంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ వద్ద ఉన్నటువంటి నిధులు సరిపోవని చెప్పి కూడా ఏదైతే కేంద్ర ఆమోదితకు సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో వాటి నుంచే రుణాలు తీసుకున్నామని చెప్పి కూడా ఈరోజు కమిషన్ ఎదుట హరీష్ రావు చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తం ఈ తతంగం అంతా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది వ్యర్థంగా పోకూడదు కాబట్టి సో కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, కమిషన్ విచారణ అనంతరం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా కొంత ఉత్కంఠగా అయితే మారిందని చెప్పాలి. గతంలో ఇంజనీర్లు చేసినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మార్పులు చేర్పులు జరిగాయని చెప్పి ఆ ఇంజనీర్స్ కానీ చీఫ్ ఇంజనీర్స్ కానీ ఇక్కడికి కమిషన్ ముందుకు విచారణకు హాజరైనప్పుడు కూడా మనకు చెప్పినటువంటి సమాచారం కూడా ఉంది. అయితే పీసీ ఘోష్ కమిషన్ కూడా ఈరోజు హరీష్ రావును కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అసలు డిజైన్స్ మార్పు గల కారణాలు ఏంటి, ఎవరు మార్చమన్నారు, అసలు మార్చడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఒక పక్క ప్రాజెక్ట్ అక్కడి నుంచి తొమ్మిడిహట్ నుంచి కాళేశ్వరానికి మార్చారు, ఓకే. అక్కడ ఉన్నటువంటి కొన్ని జీవ వైవిధ్యమైనటువంటి కారణాల వల్ల అటు వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందనో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ మొత్తం నీటిని కూడా ఒడిసి పట్టుకోలేమనో, లేకపోతే మిగతా ఉపనదులు ఏవైతే ఉన్నాయో అటు గోదావరికి సంబంధించినటువంటి ఉపనదులు ఉప ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్ట్ ను కట్టామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ అసలు దేనికి ఈ డిజైన్స్ అన్ని మార్చవలసి వచ్చిందన్నటువంటి దానిపైన కూడా ఈ రోజు విచారణ ముందు హరీష్ రావు అయితే కొన్ని జవాబులు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. దానికి ప్రధానంగా అన్ని కారణాలు కూడా చూపుకొస్తూ ముఖ్యంగా క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగానే ఈ డిజైన్స్ అన్ని కూడా మార్చాం తప్ప ఏ ఒక్కరు కూడా క్యాబినెట్ సభ్యులు అంటే ఈ పూర్తి వ్యవహారాన్ని క్యాబినెట్ లో చర్చించాం, క్యాబినెట్ ఆమోదంతోనే తెలిపాము అంటే మరి క్యాబినెట్ దీనికి బాధ్యత కాదా? ఎవరైతే మంత్రులు ఉన్నారో బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నారో ఆ టైంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ప్రజాధనం కావచ్చు, ఎక్కడి నుంచైనా లోన్స్ తీసుకురావచ్చు, ఒక ప్రాజెక్ట్ అన్నది ఆ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునిచ్చే విధంగా ఉండాలి. ఆ రోజు చెప్పిన విషయం కూడా అదే, మొత్తం కూడా పచ్చదనంతో అయిపోతుంది, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రైతన్నల జీవితాలు బాగుపడతాయి అన్నారు. ఇవాళ చూస్తే అక్కడ ఏది కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఓన్లీ ఒక 10% మాత్రమే అక్కడ రైతన్నలకు దాని ప్రయోజనం చేకూరింది, మిగిలిన 90% కూడా నిర్వీర్యం అయిపోతోంది అని చెప్పి అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు మరి ఆచరణలో పెట్టే టైంలో ఏం చేస్తోంది క్యాబినెట్ అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ బాధ్యులు కారా? డెఫినెట్లీ బాధ్యత వహించాల్సి ఉంటుంది సుమతి. ఎందుకంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాతే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి క్యాబినెట్ మంత్రులు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కరు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఏకపక్షంగా వెళ్ళినటువంటి ప్రాజెక్టు కూడా కాదు ఇది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్పుడున్నటువంటి మంత్రులు కానీ, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, అప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు దీనికి సంబంధించిన ప్రశ్నలకు ఉత్పన్నం అవుతా ఉన్నాయి కాబట్టి వాళ్లకు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఎంత మేరకైనా ఉంది సుమతి. విజయ్, ఇంకొక విషయం, ఇప్పుడు క్యాబినెట్ సభ లోపల 45 నిమిషాలు ప్రశ్నించినా, లేకపోతే గతంలో మొన్న ఈటలని ప్రశ్నించినా, రేపు కేసీఆర్ ని ప్రశ్నించినా సరే ఫైనల్ అవుట్పుట్ అన్నది మనకు పీసీ ఘోష్ కమిషనే ఇస్తుంది. కానీ రేపు ఫ్యూచర్ లో ఇలాంటి పథకాల మార్పు, లేకపోతే ఇందులో పెట్టిన వ్యయం, లేకపోతే నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎలాంటి ఒక బయటకు వచ్చే కనిపిస్తోంది, అవుట్కమ్ ఏం ఉండబోతోంది? ఖచ్చితంగా సుమతి. ఎందుకంటే ఇలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టే ముందు ప్రభుత్వం
ముందుగా ప్రజాభిప్రాయం సేకరించాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులు కట్టిన తర్వాత అవి వృధా అయిపోయి వ్యర్థం అయిపోతే వేల కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలు అంటే గంగలో పోసినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అటు ప్రభుత్వం, ఎందుకంటే ఈ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పటికీ ఇంతవరకు ఈ ప్రాజెక్టుకి అప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే కేంద్ర హోదాని తీసుకురాలేకపోయింది. అంటే భారీ పారుదలకు సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉందో కేంద్ర భారీ నీటిపారుదల శాఖ నుంచి ఒక ప్రత్యేక హోదాను కూడా తీసుకురాలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంత పెద్దగా భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదంటే అది కాళేశ్వరంగా చెప్పుకుంటారు. సో ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు బయట నుంచి అప్పులు తీసుకొచ్చారో లేదా ఏదైనా సంస్థ నుంచి అప్పు తీసుకొచ్చారా, బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారా, ఇదంతా ఓకే. కానీ ఈ భారం అంతా కూడా మొత్తం తెలంగాణ ప్రజల మీద పడుతుంది, సామాన్య ప్రజానీకం మీద పడుతుంది. కాబట్టి అటు ప్రభుత్వమైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా అటు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుని చేపట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా సరే, సో ఇప్పుడు ఈ విచారణ అనంతరం తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుని మళ్ళీ ఏదైనా రీడిజైన్ చేస్తారా, లేకపోతే ఆల్రెడీ ఉన్నదాన్ని సరిచేసి నిలిచే కార్యక్రమం చేస్తారా అనేది తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసే హక్కు మీకు ఎవరిచ్చారనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఖచ్చితంగా వీటికి అప్పుడున్నటువంటి మంత్రిమండలి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విజయ్, ఎంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? హరీష్ రావు పొద్దున అయితే ఆయన మొత్తం ప్రిపేర్డ్ గానే వెళ్ళారు, అడిగిన అన్ని క్వశ్చన్స్ కూడా నేను ఖచ్చితంగా సమాధానాన్ని చెప్తాను అని చెప్పి అన్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? ఎంతసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది? వెనక కాస్త హడావుడి కొంచెం ఎక్కువగానే అనిపిస్తోంది. ఎస్ సుమతి, మనం చూసుకోవచ్చు మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి హరీష్ రావు గారు కూడా కిందకి దిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే విచారణ కూడా ముగిసింది అండ్ ఆయనకు సంబంధించినటువంటి లీగల్ టీం ఏదైతే ఉందో ఆ లీగల్ టీంకి సంబంధించినటువంటి కొన్ని కార్యకలాపాలు కూడా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు హరీష్ని విచారణకు పిలుస్తారనేటువంటి అంశాలపైన కూడా లీగల్ టీం పీసీ ఘోష్ కమిషన్తో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మళ్ళీ ఏమైనా ప్రత్యేకమైనటువంటి విచారణ ఉంటుందా, లేకపోతే ఇలాగే మళ్ళీ పబ్లిక్ సంబంధించినటువంటి విచారణ చేస్తారా అనేటువంటి దానిపైన కూడా లీగల్ టీం అయితే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే విచారణ అయితే కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా 40 నుంచి 45 నిమిషాల వరకు కూడా ఈ విచారణ కొనసాగినట్టుగా కూడా తెలుస్తోంది. మనం చూసుకున్నట్లయితే సుమారుగా 11:30 సమయంలో కూడా హరీష్ రావు గారు విచారణకు హాజరైనట్టుగా కూడా తెలుస్తోంది. సుమారుగా గంట దాటిపోయింది ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి అయితే అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ వద్దకైతే చేరుకుంటా ఉన్నారు. హరీష్ రావుకి సానుకూలంగా ఆయనకి మద్దతుగా కూడా నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కొద్దిసేపట్లోనే హరీష్ రావు అయితే బీఆర్కే భవన్ నుంచి కిందకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం మిమ్మల్ని, అసలు ఏం జరిగింది అన్నది డీటెయిల్స్ తెలుసుకుంటాం. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు విచారణ అయితే ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు కమిషన్ చైర్మన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఏ నిబంధనల కింద కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఏ ప్రాతిపదికన, ఏ షరతులతో, ఎలాంటి గ్యారంటీలతో ఈ లక్షల కోట్లకు పైగా నిధులను తీసుకొచ్చారు, అలాగే కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకొచ్చిన నిధులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎందుకు మళ్లించాల్సి వచ్చిందన్న ప్రశ్నలను కమిషన్ సంధించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే నిర్మించిన 3 ఏళ్లలోనే మేడిగడ్డ కూలిపోవడానికి మరి హరీష్ రావు బాధ్యత వహిస్తారా, తప్పు ఎక్కడ జరిగింది అని అడుగుతూ ఉన్నారు. తప్పు మరి జరిగిందని కమిషన్ ముందు ఒప్పుకుంటారా లేదా అన్నది మరి కాసేపట్లోనే హరీష్ రావు బయటకు వచ్చి మాట్లాడితే మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.